హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం, ఓకే. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వర్డ్స్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Luck, tolerance, metamorphosis, hello, rekindly, polish, secret garden అండ్ లాంగ్వేజ్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది, ఓకేనా. వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం, ఓకే. లాక్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మొండితత్వం వలన, చాలా కోపం వలన, ఈగోస్టిక్ ప్రాబ్లం వలన ఈగోకి వెళ్ళిపోయి నా లైఫ్లో నువ్వు రాకూడదు అన్నట్టుగా మనం డోర్ని క్లోజ్ చేసుకుంటాం కదా, లాక్ చేసేసి. ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని వెళ్తాం కదా, అలాగే ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో మీరు ఎంటర్ అవ్వకుండా తను లాక్ అనేది పెట్టుకున్నారనమాట, ఓకే. ఇక్కడ లాక్ కార్డ్ వచ్చింది, ఓకే. మీరు ఎంతో చేసేది పర్సన్కి అన్నీ తీసేసుకొని లోపల లాక్ చేసుకొని కూర్చోవడం అనమాట ఇంట్లో, ఓకే. అలాంటిది పర్సన్, ఓకే. తనకి తిరిగి ఇవ్వడం తెలియదు, ఈ పర్సన్కి తీసుకోవడం మాత్రమే తెలుసు. మీ లవ్, మీ కేరింగ్, మీ ఎమోషన్స్, మీ వైపు నుంచి తనకి మెటీరియల్ బెనిఫిట్స్ అన్నీ అనమాట, ఓకే. తను ఏదన్నా మేబీ ఈ రిలేషన్షిప్లో పర్సన్ ఏదైనా ఎఫర్ట్స్ పెట్టారా అండి, తన అవసరం కోసం పెట్టారు ఈ పర్సన్, కానీ మీరు హ్యాపీగా ఉండే విధంగా ఈ పర్సన్ పెట్టలేదు. తప్పనిసరి పరిస్థితిలో తను పెట్టి ఉన్నారు తన అవసరం కోసం, ఓకే. తనకి ఇక్కడ ఫినాన్షియల్గా మీ వైపు నుంచి కొంతమందికి హెల్ప్ కావాలండి, ఓకే. దాని గురించి పర్సన్ మీతో ప్రేమగా మాట్లాడారు, మీరు అడిగిందల్లా ఈ పర్సన్ తీసుకొచ్చి పెట్టడము, ఓకే. లేదా కొంతమందికి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ అవసరం ఉంటుంది కావచ్చు, దానివల్ల కూడా ఈ పర్సన్ మీతో బాగా ఉండి ఉంటారు, ప్రేమగా ఉండి ఉంటారు, ఓకే. కానీ తన రియల్ గుణం ఏంటిదంటే ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. మాటలు తూటలు అనేది ఎలా వదులుతారంటే ఈ పర్సన్ మాటల వల్ల ఈజీగా గాయపడతారనమాట. తన మాటలు ఒక్కొక్కటి తను మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ ఎంత గాయపడతారంటే వారు చాలా బాధపడతారనమాట, ఓకే. అలాంటి మాటలు ఈ పర్సన్ వదులుతారు. తనకు అనిపించింది తను అనేస్తారు, కానీ ఆ మాటలు ఆపోజిట్ పర్సన్కి ఏ విధంగా తలుగుతున్నాయి, దానివల్ల ఆపోజిట్ పర్సన్ ఏ విధంగా బాధపడుతున్నారు. మనం ఇలా చేస్తే వారి పరిస్థితి ఏంటి, వారు బాధపడతారా, ఏడుస్తారా, లేదా వేరే ఏదైనా డెసిషన్ తీసుకుంటారా, ఈ పర్సన్ ఆలోచించారనమాట. చాలా నెగిటివిటీ ఉంటుందండి పర్సన్ మైండ్లో. ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తారు, నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు, వేరే వారిని చూసే విధానం కూడా ఈ పర్సన్ నెగిటివ్గా చూస్తారనమాట. తనకు అర్థమవుతుంది తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, లాయల్గా లేరు ఈ పర్సన్. ఏ రిలేషన్షిప్లో తను లాయల్గా లేరు, తన వైపు నుంచే చాలా ఫాల్ట్ అనేది ఉందన్నమాట.
తనకు తెలుసు ఈ రిలేషన్షిప్లో మీరు చాలా చేశారు అండ్ తను కూడా జెన్యున్గా తను ఎఫర్ట్స్ పెట్టాలి, కానీ నేను పెట్టలేదు, చాలా ఇగ్నోర్ చేశాను, దూరం పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, జగిల్ చేసుకుంటూ వచ్చాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు టాలరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. టాలరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మెజిషియన్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఇక్కడ కొంతమంది మీరు చాలామంది కమెంట్ సెక్షన్లో తెలియజేసారు మేబీ న్యూ పర్సన్ ఎవరైనా వస్తారా లేదా, న్యూ పర్సన్ గురించి కూడా వీడియో చేయండి అని. న్యూ పర్సన్ కావాలి అనుకునే వారికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారండి. ఓకే, చాలా స్వీట్ పర్సన్, చాలా హ్యాండ్సమ్ పర్సన్. ఓకే, చాలా స్వీట్గా మాట్లాడతారనమాట. తన మాటలు తన ప్రవర్తనతోని చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట. చాలా ఫ్లర్టిష్ పర్సన్ తను. ఓకే, చాలా రొమాంటిక్ పర్సన్ కూడా. ఓకే, ఇక్కడ కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతున్నారు. ఓకే, అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి మీ లైఫ్లో ఒక పర్సన్ వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఓకే, అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంది కానీ తను కావాలని ఇగ్నోర్ చేశారు, లేదా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండిపోవడము, స్టక్ అయిపోవడము. ఈ పర్సన్ ప్రాపర్గా మీకు ఏ విషయంలో కూడా తను రెస్పాండ్ అవ్వక దూరం పెట్టారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎవరో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వారి జీవితంలో మీరు ఉండే విధంగా. ఈ పర్సన్ మీలాంటి వారితో తనకి ఫ్రెండ్షిప్ కావాలి. కొంతమందికి ఈ పర్సన్ మేబీ దూరం నుంచి వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, చాలా స్వీట్గా మాట్లాడి మిమ్మల్ని ఫ్లర్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు చాలామంది మేనిఫెస్ట్ చేసి ఉన్నారండి ఏదో విషయంగా. మీరు మేబీ అందరూ ఒకటే విషయంగా చూడరు కదా, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కదా. అలా మీరు ఏదైతే మీ లైఫ్లో కావాలి అని మీరు మేనిఫెస్ట్ అనేది చేశారో అది మీరు అతి తొందరలోనే పొందబోతున్నారండి. దాని రిజల్ట్ అనేది మీరు చూడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ గ్రోత్ అంటే గ్రోత్, పర్సన్ అంటే పర్సన్ అనే విధంగా మీకు మేబీ మీరు మేనిఫెస్ట్ చేసింది మీకు దాని రిజల్ట్ అనేది మీరు చూడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మెటమార్ఫోసిస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ అండి. ఇక్కడ ఫస్ట్ కాడ మనకి లాక్ అనేది వచ్చింది కదా, వారి లైఫ్లో మీరు ఎంటర్ అవ్వకుండా అండ్ మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయకుండా కావాలని దూరం పెట్టాలి అని పర్సన్ అనుకున్నారు, కానీ తన ఓపిక అనేది నశించిపోయిందండి. పర్సన్ ఇక దూరం పెట్టలేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, దూరం పెట్టాలి అండ్ మిమ్మల్ని అసలు వారి లైఫ్లో ఇన్వైట్ చేయకూడదు. మీ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా తన వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకుంటే తన లైఫ్లో ఉన్న సెక్యూరిటీస్ అనేది దూరం అయిపోతాయేమో అని పర్సన్ కొన్ని విషయాలలో ఈ పర్సన్ ఆలోచించుకొని మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే, కానీ ఈ పర్సన్ ఎన్ని రోజులు తను దూరం పెట్టగలరంటే కేవలం టెంపరీగా మాత్రమే. ఓకే, ఫ్యూ డేస్ లోపల పర్సన్ తను ఏదైతే లాక్ వేసుకున్నారో నా లైఫ్లో నువ్వు రాకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ ఆ లాక్ అనేది తనే ఓపెన్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ లాక్. ఓకే, అండ్ ఇక్కడ మెటామార్ఫోసిస్ చేంజెస్ అనేది మీరు చూస్తారు మీ పర్సన్లో. ఓకే, అండ్ ఇక్కడ టెంపరెన్స్ కూడా వచ్చిందనమాట. తన ఓపిక అనేది పర్సన్ కోల్పోతున్నారు. అబ్బాయి ఎన్ని రోజులు దూరం పెడతాము, ఇంకా నా వల్ల కావడం లేదా, ఈ పర్సన్ని దూరం పెట్టలేకపోతున్నాను. మేబీ తనకు తెలియకుండా తను ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవుతున్నారండి.
పర్సన్ని దూరం పెట్టలేకపోతున్నాను ఎందుకు అన్నట్టుగా ఈ పర్సన్ దూరం పెట్టలేరనమాట. ఓకే, అండ్ మీ లైఫ్లో మీరు చిల్ అవుతున్నారండి, హ్యాపీగా ఉంటున్నారు. అది కూడా ఈ పర్సన్ తను చూస్తున్నారనమాట. మేబీ తన గురించి మీరు బాధపడుతూ ఉంటారు అండ్ ఏడుస్తూ ఉంటారు, లేదా లోన్లీగా ఫీల్ అవ్వడము, ఏదో కోల్పోయిన వారిలాగా ఉండడం, అలా మీరు చేయడం లేదు. ఓకే, ఒకవేళ చేస్తున్నారు కొంతమంది, అంటే మీరు ఇక మీదట మీరు చేంజ్ అవుతారండి, డెఫినెట్లీ చేంజ్ అవుతారు. అరే పర్సన్ ఏంటి తను తన లైఫ్లో బాధపడతారనుకున్నాను, లేదా ఏదో కోల్పోయిన వారిలాగా ఎప్పుడు మీరు అలా ఉండేసరికి పర్సన్ తన ఎనర్జీ అనేది హైలో ఉండేది, కానీ మీరు ఇక మీదట అలా ఉండాలి అని అనుకోవడం లేదనమాట. మీరు చిల్ అవుతున్నారు, హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ పర్సన్లో టెన్షన్ మొదలవుతుంది, ఫియర్స్ అనేది మొదలవుతాయి అన్నమాట. ఇక్కడ మెటామార్పోసిస్ అనేది వచ్చింది, చేంజెస్. మేబీ నేను స్ట్రాంగ్, నేను ఎప్పుడు బాధపడని ఈ పర్సన్ గురించి అనుకున్న పర్సనే బాధపడడం జరగబోతుంది అనమాట. మిమ్మల్ని తలుచుకోవడము అండ్ చేతులు ఎర దూరం చేసుకున్నానే, చేతులకు అలా ఆకులు పెట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు అతి తొందరలోనే మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి. ఓకే, హలో కార్డ్కి క్లారిఫికేషన్. మీ మాటలు ఏవైతే ఉంటాయో ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. ఓకే, మీరు మాట్లాడే మాటలు ఈ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ద సన్ కార్డ్ అండి. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో తను జడ్జ్మెంట్ అనేది తీసుకొని రావాలనుకుంటున్నారు. మీరు చాలా లవబుల్ పర్సన్ అండ్ మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు మాట్లాడే మాట కూడా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఈ పర్సన్కి కూడా చాలా ఇష్టం అనమాట. మేబీ మీరు మాట్లాడే విధానం, మీరు మాట్లాడే మాటలు తను చాలా ఫిదా అవుతారనమాట. ఓకే, మేబీ మీ మాటల ద్వారా కూడా మీరు ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండబోతుందండి. మేబీ మీ పర్సన్ వైపు నుంచి మీరు చేంజెస్ అనేది చూడబోతున్నారు. ఈ పర్సన్ కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నారు, మీ మనసు మీకు చెప్తుంది. ఓకే, ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను కోరుకుంటున్నారు అని మీ మనసు అనేది మీకు చెప్తా ఉంటుందన్నమాట. ఓకే, మీ మనసు, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఓకే, తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, కాంటాక్ట్లో ఉన్నా, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ పర్సన్ ప్రవర్తన అనేది మీరు చూడబోతున్నారు. తను స్టేటస్ పెట్టడం కానివ్వండి, లేదా ఏదైనా పర్పస్గా మీరు తన ప్రవర్తన అనేది మీరు డెఫినెట్లీ అబ్జర్వ్ చేయండి. ఆ చేంజెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, మీ దగ్గర ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. మీ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూరిటీ ఉంటుందండి. ఓకే, మేబీ ఒకటేసారి మేబీ తన ప్రేమతో ఉబ్బి తప్పైపోతారనమాట. అండ్ అలాగే ఏదైనా విషయంలో తేడా వచ్చిందనుకోండి, మీరు ఎంత ఉబ్బి తప్పైపోయారో అంత గాలి తీసేసే పర్సన్ తను. ఓకేనా, కాబట్టి కొంచెం ఇలాంటి వారితో మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు తనని జడ్జ్ చేయడమా, క్వశ్చన్ చేయడం, అవమానించడమా, ఆ విషయంలో కొంచెం ఏవైనా సరే అండి మీ మాటలో మేబీ మీరు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఓకే, మేబీ పర్సన్ ఉంటే చాలు అని అనుకుంటే మీరు మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏటు పోయి మీరే బాధపడతారండి. ఎందుకంటే ఈ పర్సన్ తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ తన ఎమోషన్స్ కూడా తను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, హోల్డ్ చేసుకుంటారు అండ్ ఉన్నా కూడా లేనట్టుగా తను నటిస్తారు అండ్ మళ్ళీ తను బతకగలరనమాట. కానీ మీరు బతకలేరు ఈ పర్సన్ లేకపోతే, కానీ తను బతకగలరు. తను అంత స్ట్రాంగ్ పర్సన్ అండ్ తను అంత బ్యాలెన్స్ అనేది చేసుకుంటారనమాట. ఓకే, చిన్ననాటి నుంచి పర్సన్ చాలా కష్టాలను కూడా తను ఎదుర్కొని ఉంటారు, మీరు కూడా అలాగే ఎదుర్కొని ఉన్నా సరే అండి. కానీ మీరు ఎమోషనల్ పర్సన్. ఓకే, నమ్మిన వారు బాధ పెట్టారు అండ్ మోసం చేశారని మీరు బాధపడుతూనే ఉంటారు, కానీ మీరు స్ట్రాంగ్ అవ్వడం లేదు. కానీ పర్సన్ తను చిన్ననాటి నుంచి తన లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొనే పర్సన్ తను ఎమోషనల్గా తను దేనికి అలా లొంగరనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, నేను చేయగలను అన్నట్టుగా తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట.
తను చచ్చేంత లవ్ చేసినా సరే అండి, ఎవరినైనా సరే తనకి ఇటు సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, లేదా ఇదంతా చేయకూడదేమో, లేదా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్లో అని తనకు అనిపించింది అనుకోండి, పర్సన్ ఇంకా అది ఏం చేసుకుంటారు, తన లైఫ్లో తను బ్యాలెన్స్ చేసుకొని నేను బతకగలను అన్నట్టుగా ఈ పర్సన్ అంత ప్రాక్టికల్గా ఉంటారనమాట. కానీ కుమిలిపోవడం, కుంగిపోవడం అంత చేయరు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు కూడా సరే పర్సన్ ఇక ఈ పర్సన్ని దూరం పెట్టలేను, సో వెళ్తాను, మాట్లాడతాను, ఇప్పటికీ పర్సన్ నా లైఫ్లో రాకుండా నేను చాలా దూరం పెట్టాను అనే విధంగా తను ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏడవడము, కుమిలిపోవడము అలా చేయడం లేదు తను. ఓకే, నా వైపు నుంచి చాలా తప్పులు ఉన్నాయి కదా, ఈ పర్సన్ని తన విషయంలో నేను యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంది, కానీ నేను యాక్షన్ తీసుకోలేదు, ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వలేదు. వారి వైపు నుంచి ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో అదంతా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ నా వైపు నుంచి నేను ఏమి ఇచ్చాను అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. రీకైండ్లీ కార్డ్కి క్లారిఫికేషన్. రీకైండ్లీ కార్డ్కి క్లారిఫికేషన్. మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని తను అనుకుంటున్నారు. పర్సన్తో ఉన్న మీ జ్ఞాపకాలన్నీ మీ మనసుల నుంచి మీరు చేయాలి అని మీరు అనుకుంటున్నారు అనమాట. మీకు మీ పర్సన్కి సంబంధించిన ఓల్డ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో తను చాలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారనమాట. పదే పదే తను ఆ జ్ఞాపకాలన్నీ ఈ పర్సన్ని వెంటాడడం జరగబోతుందండి. చాలా మిస్ అవ్వబోతున్నారు ఈ పర్సన్. అండ్ మీతో తన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో తనని బాగా హర్ట్ చేయబోతున్నాయి. మీతో ఉన్న పాస్ట్ మెమొరీస్, స్వీట్ మెమొరీస్ ఏదైనా ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అంటే ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకొని తను చాలా బాధపడడం జరగబోతుందన్నమాట. ఓకే, మీరు ఎంతగా చేసి ఉన్నారు ఈ పర్సన్ గురించి, కానీ తన మనసుకి తీసుకోలేదన్నమాట. మీరు ఎన్ని మాట్లాడినా సరే గాలికి వదిలేయడం లాంటిదన్నమాట. కానీ మీరు తన కోసం ఇంత ఏడ్చారు, ఇంత బాధపడ్డారు, మీ మనసుని ఎంత బాధ పెట్టి ఉంటారు పర్సన్ అనే విధంగా తను ఆలోచించలేదు. మీరు ఈ పర్సన్కి కొన్ని విషయాలు ఏడుస్తా చెప్పి ఉండొచ్చు, లేదా బాధపడుకుంటూ చెప్పి ఉండొచ్చు, కానీ తను అలా వినేసి అలా గాలికి వదిలేశారనమాట. ఏది తన మనసుకి తను తీసుకోలేదు. ఆ విషయాలని పర్సన్కి గుర్తుకు వస్తున్నాయి అనమాట. తన వైపు ఎన్నైతే తప్పులు ఉన్నాయో అవన్నీ పర్సన్ తను గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. పాలిస్ గారికి క్లారిఫికేషన్. ట్వంటీ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏ బంధం అయితే మేబీ డ్యామేజ్ అయిందో ఆ బంధాన్ని తను మళ్ళీ కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి అండ్ మీ ప్రేమ, మీ నమ్మకాన్ని తను మళ్ళీ గెలుచుకొని మీ లైఫ్లోకి తను రావాలి, ఈ బంధాన్ని కాపాడుకోవాలి. ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు అని పర్సన్ అంటున్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి, కానీ తను మనసుతో ఆలోచించలేదు, తను మైండ్తో ఆలోచించారు, మీరేమో మనసుతో ఆలోచించారనమాట. ఓకే, అందుకనే మీ మనసు అనేది చాలా గాయపడింది, తనేమో ప్రాక్టికల్గా ఉన్నారు. కానీ ఇక మీదట ఈ పర్సన్ తను చేసిన తప్పులు తనకి గుర్తుకు రావడం జరగబోతుంది. మీరు దూరం పెట్టేసరికి పర్సన్ మీలో చేంజెస్ అనేది రాబోతుంది అండ్ మీరు మారిపోతున్నారు. మీ ప్రేమ, మీ కేరింగ్ తనకి దక్కదేమో అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీరు డే టు డే చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి తను. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కర్వ్స్ అనేది వచ్చింది. ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ తను వేరే వారి ఇన్ఫ్లుయెన్స్కి పర్సన్ తను లొంగిపోయి ఉంటారనమాట. ఓకే, వేరే వారి పర్సన్ని మైండ్ వాష్ చేయడం జరిగింది, మేబీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్ లాక్ అయిపోవడం, వారి కంట్రోల్లో ఈ పర్సన్ వెళ్ళిపోయారు. అండ్ తన లైఫ్లో ఎవరో పర్సన్ అయితే ఉన్నారండి, మేబీ పర్సన్ని వారి కంట్రోల్లో తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, మీ మాట వినకుండా. ఓకే, అలాంటిది ఈ పర్సన్ మీద ఏదో జరిగింది కాబట్టి ఈ పర్సన్ తన బిహేవియర్ మేబీ మీరు చాలా డిఫరెంట్ చూసి ఉంటారనమాట తనలోకి.
మీరు ఎంత ఏడుస్తున్నా, మీరు ఎంత బాధపడుతున్నా తను పట్టించుకోకుండా ఉండడం అనమాట. ఓకే, ఎప్పుడు తను ఏదో సాకు చెప్తా ఉండొచ్చు మీకు, అది కూడా మీరు గమనించి ఉంటారనమాట. సో మేబీ పర్సన్ తనలో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెటామార్ఫోసిస్ అనేది వచ్చింది కదా, చేంజెస్ అనేది చూపిస్తుంది కదా. సో తనలో ఏదో విషయంగా చేంజెస్ అనేది వచ్చింది, మీ పర్సన్లో రాబోతుంది కూడా. ఓకేనా, ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ తను ఏ డోర్ అయితే తను లాక్ చేసుకున్నారో ఆ డోర్ అనేది తనే అన్లాక్ చేయబోతున్నారనమాట. ఇక్కడ లాక్ వేసుకున్నారు, మళ్ళీ అదే డోర్ అనేది తను ఓపెన్ చేయబోతున్నారనమాట. ఈ పర్సన్ ఇక మీదట తను మేబీ తను ఏంటంటే హార్ట్ఫుల్గానే తను మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సీక్రెట్ గార్డెన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే వెంటనే ఫోన్ తీసుకోవాలి, మాట్లాడాలి, లేదా మెసేజ్ చేసేయాలి, లేదా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలి, మాట్లాడేయాలి, తన మనసులో ఉన్నదంతా మీతో చెప్పేయాలి. అంత 6 మేఘాల మీద ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, తను సహించలేకపోతున్నారండి, మీరు దూరం అయిపోతారేమో అనే బాధ, భయం ఈ పర్సన్ తను సహించలేకపోతున్నారనమాట. ఓకే, తను మిమ్మల్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా తన జీవితంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి. మేబీ తను ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు నేను డోర్ అనేది ఓపెన్ చేశాను, మనస్ఫూర్తిగానే ఓపెన్ చేస్తున్నాను, నా హార్ట్ని నువ్వు నా లైఫ్లో రావచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు, మాట్లాడవచ్చు అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ చారియట్ వచ్చింది, తను ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను ఆత్మ పరిశీలన చేస్తున్నారు. అండ్ పర్సన్ మేబీ ఏంటంటే తప్పు ఒప్పులు అనేది పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, తనలో చేంజెస్ అనేది అవుతుంది. హర్మిట్ మేబీ హీల్ అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. హీలింగ్ తర్వాత డెఫినెట్లీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నెట్ ఆఫ్ వ్యాండ్స్, నెట్ ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది కదా. 6 మేఘాల మీద పర్సన్ తను పరిగెత్తుకుంటూ రావడం అనమాట. ఓకే, ఇక్కడ ఏదో బైక్ అనేది ఉంది కదా, ఈ పర్సన్ చూడండి తను నడుచుకుంటూ కూడా వెళ్ళి తీసుకునే రావచ్చు, కానీ తను పరిగెత్తుకుంటూ వెళ్తున్నారనమాట. ఓకే, అంటే పర్సన్ తను ఎంత ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి, లేదా ఎంత ఫాస్ట్గా మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ తను చాలా కుతూహలంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే యాజ్ యూజువల్గా మీరు కూడా ఏదో రిలేషన్ అనేది ఏం చేసుకోవాలి, నాకు అవసరం లేదు, ఈ పర్సన్ మేబీ మీరు ఒంటరి ఉన్నా సరే కానీ ఇలాంటి వారైతే మీ లైఫ్లో వద్దు, ఈ పర్సన్ వలన మీరు చాలా హర్ట్ అయ్యారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని బతకడం మీకు అసలు ఇష్టం లేదనమాట. ఓకే, అది చూపిస్తుంది. లాంగ్వేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీతో ఉన్న పాస్ట్ మెమొరీస్ ఈ పర్సన్ తను చాలా గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ ఎవరితో సరిగా కలవలేకపోతున్నారు, నైట్ టైంలో కూడా కావచ్చు పర్సన్ సరిగా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ కిడ్ అనేది ఉండొచ్చండి. ఓకే, కొంతమందికి 1 కిడ్ ఉండొచ్చు, కొంతమందికి 2 కిడ్ ఉండొచ్చు. ఓకే, అండ్ సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని బీట్రేల్ చేశారు, నమ్మక ద్రోహం అయితే చేశారు, తను వేరే సిచ్యువేషన్తో తను డీల్ అవ్వడం అలాంటిది కూడా చేసి ఉంటారనమాట. ఓకే, కపుల్స్ అయి ఉంటే ఈ పర్సన్ మీ కిడ్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించకుండా తన లైఫ్ గురించి తను చూసుకోవడం, తన ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ తను చూసుకోవడము, మీకు సరిగా టైం ఇవ్వకుండా అండ్ మిమ్మల్ని సరిగా పట్టించుకోకుండా, మిమ్మల్ని మీరు ఏదైనా అడిగితే కానీ ఈ పర్సన్ తెచ్చివ్వరు అనమాట. ఓకే, తన ప్రేమతో ఏది తెచ్చివ్వరు, మీరు నోరారా తెరిచి అడిగినా కొన్నిసార్లు ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. సో తను అవన్నీ తలుచుకొని తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, అరే ఆ రోజు ఇంతగానే మీ పర్సన్ ఇంత ఇగ్నోర్ చేశాను కదా, ఎంత పెద్ద తప్పు చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ తనకి తను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ మేబీ మీకంటే తను డిస్టెన్స్కి వెళ్ళిపోవడం కానీ అండ్ దూరంగా ఉండడం ఏదో జరిగింది, కానీ
ఆ విషయంలో మీరు అప్పటికి మీరు కొన్ని బాధలు పడి ఉంటారు. కానీ డే టు డే మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడము అండ్ మీ మనసుని మీరు సమాధానం చెప్పుకుంటా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా వచ్చారనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది సత్యం అండి. పూజ అవుతుంది ఇంట్లో. ఓకే, సో మీరు చాలా చేంజ్ అయితే అవుతున్నారు. దేవుడి ఆశీర్వాదం మీ మీద ఉంటుందండి. ఓకే, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, పర్సన్ తన బిహేవియర్ అనేది మీరు తట్టుకోలేక మీ అంతలో మీరే కొంతమంది దూరం అయిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే తనలో ఒక డెవిల్ లక్షణం అండ్ ఆ లక్షణం అనేది, ఆ డెవిల్ లక్షణం, ఆ కంట్రోలింగ్ నేచర్ అనేది మీరు భరించలేకపోతున్నారనమాట. ఓకే, గంట మోగుతుంది, పూజ అవుతుంది. ఓకే అండి, ఇది రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ ఇక్కడ వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట, చిల్ అవుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుందండి. అండ్ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ కూడా రావచ్చు. సో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కర్కాటక రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. మీరు ఈరోజు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అండ్ సింహరాశి వారు ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు. అండ్ కన్యా రాశి వారు మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి, రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ తులారాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ధనురాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు. అండ్ మకర రాశి వారు ఇక్కడ ధనురాశి వారికి ఇక్కడ కొన్ని సినారియోస్ అయితే కనిపిస్తున్నాయండి. చూసి ఒరగకపోవడము అండ్ పొసెసివ్గా ఫీల్ అవ్వడము అలాంటిదన్నమాట. ఓకే, నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారు, లేదా మీ గురించైనా ఎవరైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు. అండ్ కుంభరాశి వారు మీరు గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి, మీ పర్సన్ వైపు నుంచి కూడా కావచ్చు, గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుంది అనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.